ఇశ్రాయేలీలు ఇప్పుడు సీనాయి అరణ్యమునకు వచ్చారు. వీళ్ళు చాలా అరణ్యంలోనే వారు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాము. గడిచిన దినాల్లో సీను అరణ్యమునకు వచ్చినట్లుగా, ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి వేరొక ప్రాంతమునకు అలాగా వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఇప్పుడు సీనాయి అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇంచుమించు 11 నెలలు వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తారు. వారి ప్రయాణంలో అక్కడ వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం గురించి 10 ఆజ్ఞలు మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మోషేతో మాట్లాడి దేవుడు తన యొక్క నిబంధనను వారికి తెలిసినట్టుగా కూడా మనము చూస్తాము. ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుతూ ప్రభువు అక్కడ నేను మిమ్మల్ని గ్రద్ద తన రెక్కల మీద ఎలాగైతే పిల్లలను మోసుకొని వస్తుందో అలాగ నేను ఇక్కడికి నేను తీసుకొచ్చాను అని చెప్తూ, ఇంతకుముందు కూడా ఈ మాట నేను మీకు చెప్పాను. 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనము దేవునికి యాజకులుగాను రాజ్యముగాను ఉండాలి. దేవునికి ఎలా ఉండాలి? యాజకులు, రెండవది రాజులు. మనకి ఈ మాట కొత్త నిబంధనలకు వచ్చేసరికి క్లియర్గా ఉంటుంది. ఇది ఎక్కడుంది? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. చూద్దాం అది. అయితే చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము పేతురు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము. దేవుడు అక్కడ కూడా ఇశ్రాయేలుని ఎందుకు వారిని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడంటే, వారిని యాజక రూపకమైన రాజ్యముగా పరిశుద్ధ జనముగా మీరు ఉండాలి, భూమి మీద మీరు నాకు అలా ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా పేతురు ఇదే మాటలు చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని చీకటిలో నుంచి విడిపించాడు, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు కనుక ఆయన గుణాతిశయములు మీరు ఏం చేయాలి? ప్రచురము చేయ నిమిత్తమే మీరు రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన. 3వసారి కూడా ఈ మాటను రాశాడు. ఎక్కడ రాశాడో చూపిస్తాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇంకా ఉంది. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను. ఇది ఎంత ప్రాముఖ్యం కాబట్టి 3 సార్లు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి కార్యం ఇక్కడ చెప్తున్నాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను ఆయన విడిపించాడు. విడిపించి ఏం చేశాడట? మహిమయు ప్రభావము దేవునికి కలగాలి, ఆమేన్ అంటున్నాడు. అని ఆయన ఎందుకు అలా చేశాడో చెప్తున్నాడు. ఏమని? మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము. తండ్రి యొక్క దేవునికి మనం ఒక రాజ్యము. భూమి అంతా కూడా దేవునిది అయినప్పుడు కూడా దేవుని రాజ్యం ఎవరు? మనము. మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము. రెండవది యాజకులు. మనము దేవునికి ఏంటి? యాజకులు. యాజకుడు అనేవాడు దేవునికిని ప్రజలకిని మధ్యవర్తి. యాజకుని యొక్క పని ఏంటి? దేవునికిని ప్రజలకును మధ్యవర్తి అన్నమాట. అంటే ప్రజలను దేవుని ఎదుగు తీసుకువెళ్తాడు, దేవునిని ప్రజలకు ఏం చేస్తాడు? పరిచయం చేస్తాడు, దేవుని చెప్పినవి ప్రజలకు తెలియజేస్తాడు. అంటే వీరిద్దరికి మధ్యలో యాజకులుగా ఉండాలి. ఇశ్రాయేలు పని ఏంటి? దేవునికిని మిగతా లోకంలో ఉన్న ప్రజలకి మధ్యలో వీళ్ళు మధ్యవర్తులుగా ఉండాలి. అలాగే మనం పేతురు కూడా అదే చెప్తున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. రాజులు మనం. ఎందుకు రాజులు? ఆయనకు ఒక రాజ్యం మనం.
ఈ రాజ్యంలో అందరూ కూడా ఏంటి, రాజులుగా దేవుడు పిలుస్తున్నాడు. కనుక మనం ఒకవైపు రాజులం. ఎందుకు రాజులం అంటే యోధా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు, రాజులు. రాజరికం చేసేది ఎవరంటే యోధా గోత్రం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా లేవీల్లోంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యాజకత్వం చేస్తారు. ఇప్పుడు మన ప్రభువు యోధా గోత్రం నుంచి వచ్చిన రాజు, యోధా గోత్రం నుంచి వచ్చిన యాజకుడు. ఓకే, అర్థమవుతుంది కదా. ఆయన రాజు, రెండోది ఏంటి, యాజకుడు. ప్రభువు రాజుగా వచ్చాడు, ఆయన యాజకుడు కూడా. ఆయన మధ్యవర్తిగా ఉండి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు కనుక ఆయన మధ్యవర్తి ఉన్నాడు అనే మాటను కూడా తిమోతి గ్రంథంలో కూడా మనం చూస్తాం. దేవునికిని నరులకను మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే మాటను కూడా తిమోతి గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవునికిని ప్రజలకును మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన మనకేం చెప్పాడు, మీరేం చేయాలి, దేవునికిని ప్రజలకును మధ్యలో మధ్యవర్తులుగా ఉండాలి. మధ్యవర్తులు ఏం చేస్తారు, గొడవలు పెట్టేయకూడదు. మధ్యవర్తులు ఏం చేయాలి, సమాధానం పరుస్తారు. మధ్యవర్తి యొక్క పని ఏంటి, వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తారు. సాధారణంగా పెళ్ళిళ్ళకు మధ్యవర్తులు ఉంటారు కదా, పెళ్లి సంబంధాలకు మధ్యలో మధ్యవర్తులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వీళ్ళు చెప్పేవి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు చెప్పేవి వీళ్ళకి చెప్తారు. ఇప్పుడు గొడవలు పెట్టారనుకోండి, వాళ్ళని ఏమంటారు, ఉన్నది కాస్త పాడు చేస్తారు. కనుక మధ్యవర్తుల పని ఏంటంటే వీళ్ళని వాళ్ళకి సమాధానపరచాలి, వాళ్ళని. ఇది చక్కగా చేసింది ఎవరంటే మోషే. మోషే భూమి మీద ఉండి ఏం చేశాడంటే ప్రజల పక్షముగా ఏం చేసేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ప్రజల దగ్గరకు వస్తే దేవుని పక్షముగా ప్రజలతో మాట్లాడేవాడు. దేవుడు ఏమైనా కోప్పడితే ఏం చెప్పేవాడు తెలుసా, ప్రభా నువ్వు అలా కోప్పడితే ఎలాగా, మరి నీకంత కోపం ఉండకూడదు. దేవునితో చెప్పాడు, నీకు అంత కోపం అయితే ఎలాగా అని చెప్పి కూడా అన్నాడు. అక్కడ బైబిల్లో చూస్తే ప్రభువు చేసిన తీర్మానం గురించి ఆయన సంతాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు అని కూడా ఉంటుంది. ఆయన చెప్పింది, మోషే చెప్పిన మాటలను బట్టి దేవుడు తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఓకేనా. అలాగే అబ్రహాము కూడా ఏం చేశాడు, ప్రజలకిని దేవునికిని మధ్యలో మధ్యవర్తిగా ఉండి పనిచేశాడు. ఎవరి కోసమో, సొదొమ గొమొర్ర ప్రాంతముల కోసం విజ్ఞాపనం చేసి వాళ్ళని కాపాడమని ఏం చేశాడు, విజ్ఞాపన చేశాడు. కనుక ఇది దేవుని ఎరిగిన వారు అందరి జీవితాలు. అప్పటికి వాళ్లకు అబ్రహాముకి తెలియదు దేవుని ఉద్దేశం, కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా ఏం చేశాడు, జీవించాడు. కొన్నిసార్లు ఒకవేళ మనకు దేవుని ఉద్దేశం తెలియకపోయినప్పటికీ కూడా మనము దేవుని యొక్క బిడ్డలముగా, మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు ఖచ్చితంగా ఈ పనే చేస్తాం. కనుక మనకు ఒక ఉద్దేశం ఉంది. ఇది ఇశ్రాయేలు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు రాజ్యం వస్తుంది, మేము రాజులుగా జీవిస్తాం, కానీ యాజకులుగా ఉంటామనే ఆలోచన వాళ్ళకి లేదు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు దీన్ని మరలా జ్ఞాపకం చేశాడు. కనుక మీరు ఈ రెండు పనులు చేయాలి. మనం ఒక్క ఆశీర్వదింపబడమే కాదు, మనము ప్రజల యొక్క ఆశీర్వాదము కొరకు కూడా మనం జీవించాలి. అర్థమవుతుంది కదా. మనం ఆశీర్వదింపబడడం కాదు, మనం ప్రజల యొక్క ఆశీర్వాదము కొరకు మనం జీవించాలి. అంటే ఇప్పుడు ప్రజలు కూడా ఏమవ్వాలి, ఆశీర్వదింపబడాలి. అది ఎవరి ద్వారా, మన ద్వారా ఆశీర్వదింపబడాలి. కనుక మన ద్వారా అబ్రహాముతో కూడా దేవుడు అదే వాగ్దానం చేశాడు. ఏమనంటే నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములను నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను. కనుక ఈ ఉద్దేశం అబ్రహాంకి అర్థమైంది. కొన్నిసార్లు మన జీవితంలో అటువంటి ఆశీర్వాదం లేకపోయినప్పటికీ కూడా మన ద్వారా ప్రజలు ఏమవ్వాలి, ఆశీర్వదింపబడాలి. అబ్రహాము ఒక ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు ఆ ప్రాంతంలో, గెరారు ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా అబ్రహామును బట్టి, ఆ చారాయిని బట్టి, వీళ్ళని బట్టి వాళ్ళ గర్భాలన్నీ మూసేశాడంట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు అబ్రహాము ఉన్నాడు, అతడు ప్రవక్త అంటాడు. అబ్రహాం ఏమై ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు. చూసారు అది ఆ మాటలు ఎప్పుడైనా, బహుశా 19వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఏ 19? ఆదికాండం కాదు, 20వ అధ్యాయం చూడండి. ఇరవై అధ్యాయం 5వ వచనం చూడండి.
చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహాం గురించి? అతడు ప్రవక్త. అబ్రహామును ఇప్పుడు మోషే ప్రవక్త అని మనకు తెలుసు, అబ్రహాం ప్రవక్త అనే విషయము మనకు ఎప్పుడైనా తెలుసా? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. అతడేంటి? ప్రవక్త. ఎవరికి చెప్తున్నాడు? అబీమెలెకు రాజుకు చెప్తున్నాడు. అబీమెలెకు రాజుకు ప్రత్యక్షమే దేవుడు ఏం చెప్తున్నాడంటే అతడు ప్రవక్త. అతడేమై ఉన్నాడు? ప్రవక్త. ఇప్పుడు మీరేమైనారు? నిజమే, నేను కాదండి అనుకుంటాం మనం. మీకు అది కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము ప్రవక్త. అతడు నీ కోసం ఏం చేస్తాడు? ప్రవక్త యొక్క పని ఏంటి? అతడు నీ కోసము ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. నువ్వేం చేస్తావు? బ్రతుకుతావు. 17వ వచనం చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా ఇప్పుడు ప్రవక్త యొక్క పని ఏంటి? ప్రార్థన చేయాలి. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు ఎలాగా ఆ యాజకత్వపు విధానంలో దేవుడు నడిపిస్తున్నాడు. కనుక మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశము మనము తెలుసుకుంటే మనము కూడా మన ముందు మన జీవన విధానం మార్చుకోవాలి. జీవన విధానం మనం ఏమై ఉన్నామో మనకు తెలిస్తే మన జీవన విధానం ఏం చేస్తాం? మార్చుకుంటాం. జనరల్గా మనము ఏం చేయాలో మనకు తెలియదు. చాలాసార్లు మన పని ఏంటో మనకు తెలియదు. మన పని ఏంటో మనకు తెలియదు. కనుక మనం ఎలాగైనా జీవిస్తాం, మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ మనకు పని తెలిసింది అనుకోండి, ఇప్పుడు ఉదయం లేవగానే డ్యూటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? గబగబ బయలుదేరి రెడీ అయ్యి అన్నీ క్యారేజ్ కట్టుకుని వెళ్తారు. ఇప్పుడు సెలవు, ఆ రోజు ఏం చేస్తారు? పిల్లలకి సెలవైతే తల్లులకి కూడా సెలవే కదా. పిల్లలకి సెలవైతే ఇప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు లేడీ అమ్మాయి ఇవాళ కాలేజ్ లేదు కనుక తనకి కూడా సెలవే. కనుక అలాగా మనకి ఏ పని లేకపోతే మనం ఏమీ కూడా చెయ్యం, మనకు వెనకాతల పని లేకపోతే. అలాగే మనకి ఏం పని ఉందో మనకు తెలియకపోతే మనం కూడా ఏమీ చేయకుండా ఉంటాం. ఈరోజు అందుకే ఏం చెప్తున్నానంటే మనము ప్రవక్తగా పని చేయాలి, యాజకులుగా పని చేయాలి. మనకు పని ఉంది. యాజకుడిగా ఏం చేస్తున్నాడు? అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. అక్కడ ముందు కూడా అదే చూసాం కదా. అతడు నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఇతరుల కోసం మనము ప్రార్థన చేయాలి. కనుక ఇది మీరు చేయకపోతే ఇశ్రాయేల్ లాగా అయిపోతాం మనం. ఇశ్రాయేల్ పని ఏంటి? వాళ్ళు కూడా ఇతరుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఇతరులను దేవుని ఎదుగు నడిపించాలి. కానీ వాళ్ళు ఏం చేయలే. కొత్త నిబంధనలో పేతురు చెప్తున్నాడు, పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ కొరకు మీరు రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలు. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతలు. ఇంకేం చెప్తాడు చూడండి, 82వ కీర్తన అనుకుంటాను చూడండి. 82వ కీర్తన 2వ వచనం. కాదు, 82:1 సారీ 82:1. దేవుని సమాజంలో దేవుడు దైవముల మధ్యను ఆయన 6వ వచనం చూడండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు. మరలా చదువుకోండి, మీకు ఏమర్థమైంది చెప్పండి నాకు. 1వ వచనం అలాగే 6వ వచనం. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? పోనీ ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి అనుకోండి. ఇప్పుడు ఇశ్రాయేల్, మనం కూడా ఇశ్రాయేల్ అయిపోయాం. నిన్న మారిపోయారు. నేను ఇశ్రాయేల్ లాగా. ఇశ్రాయేల్ ఏమో వాళ్ళు దేవుని పిల్లలుగా ఉండలేకపోయారు వాళ్ళు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన పిల్లలుగా అంగీకరించాడు. ఇప్పుడు మనం కూడా ఇశ్రాయేలీలమే. కానీ ఇప్పుడు అది ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు ఆ కీర్తన.
దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన. ఇప్పుడు ఎవరిని దైవములని ఎవరు అంటున్నాడు? 6వ వచనం చూడండి. మీరు ఎవరు వాళ్ళు? ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? ఐ సెడ్ యు ఆర్ గాడ్స్, యు ఆర్ ఆల్ సన్స్ ఆఫ్ ది మోస్ట్ హై. ఎవరిని అంటున్నాడు? మనల్ని ఏమంటున్నాడు? అక్కడ క్యాపిటల్ పెట్టలేదు, స్మాల్ లెటర్ ఉంటుంది ఇంగ్లీష్లో. క్యాపిటల్ లెటర్ ఉండదు, కానీ స్మాల్ లెటర్ ఉంటుంది. ఓకేనా? అంటే క్యాపిటల్ అనేది ఇంకా దేవునికి మించిన అధికారం ఇంకెవరు లేరు. కానీ దేవుడు ఆ పేరును మనకి కూడా ఇస్తున్నాడు. ఇంకా చూపిస్తాను చూడండి. ఇదే మాటను యేసు ప్రభు వారు యోహాను సువార్తలో వాడారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 33 కూడా చదవచ్చు. అందుకు యూదులు, నువ్వు మనుష్యుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకొంచున్నావు గనుక. చాలామంది యేసు ప్రభు దేవుడు ఎక్కడని చెప్పుకున్నాడు, అక్కడ రాయలేదు, కానీ దేవుడు అక్కడ దేవుడు అని చెప్పుకున్నాం, అందుకే కదా వాళ్ళు రాయలు కొడుతున్నారు. యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు అని ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు. ఎక్కడ చెప్పుకున్నాడు? ఇప్పుడు యేసు ప్రభుని ఏమంటున్నారు వాళ్ళు? నీవు మనుషుడు అయ్యుండి దేవుడునని చెప్పుకొనిచున్నావు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా రాయలేదు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడండి. 3.5 సంవత్సరాలు జరిగిందంతా రాస్తే ఎన్ని అధ్యాయాలు అవుతాయి? యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ చేస్తే అసలు భూలోకంలో ఉన్న గ్రంథాలు పట్టమన్నాడు యోహాను. ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు కదా ఆయన దారి పొడుగునా ఏం చేసి ఉంటాడు? అద్భుతాలు చేసి ఉంటాడు. కానీ యేసు దేవుడని మనము విని నమ్మునట్లు అవసరమైనవే రాశారు. కనుక బైబిల్లో ఏదుందో అంతే యేసు ప్రభు చేయలేదు. ఇంకా ఆయన ఏం చేశాడు? గొప్ప కార్యాలైనా చేశాడు. ఇంకా అనేకమైన మాట్లాడి ఉంటారు కదా, అవన్నీ ఏం చేయలేదు, రాయలేదు. కనుక ఆయన దేవుడని చెప్పుకుంటున్నావు ఏంటి అనే కదా వాళ్ళు ఏం చెప్పారు? రాళ్లతో కొట్టబోయారు. అందుకు యేసు ఏమంటున్నాడు ఆయన? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రం ఎవరిది? మీ అన్నాడు ఆయన. ఏమన్నాడు? నేను మీకు ఇచ్చాను. ఓకేనా? మీ ధర్మశాస్త్రంలోనే ఉంది ఏమని? మీరు దైవములు అని. అక్కడికి కీర్తనలో మాట ఇక్కడ రాశారు, 82వ కీర్తనలోనే. లేఖనము నిరర్ధకము కాదు. ఇప్పుడు అందరూ దైవములా అంటే అక్కడ చెప్తున్నారు చూడండి. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో ఏముండాలి మనలో? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు మనము చెప్పేటువంటి మాటలు మన మాటలైతే దైవం కాదు. మనలోంచి ఎవరి మాట వెళ్ళాలి? దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చినో వాళ్ళే దైవములు. అంటే మన పని ఏంటంటే దేవుని వాక్యం చెప్పాలి. మన పని ఏంటి? అక్కడ ఏం చూస్తాం? ప్రవక్త ఏం చేస్తాడు? నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అదే 17వ వచనంలో ఏం చూసాం? అబ్రహాము అబీమెలెకు కోసం, వాళ్ళ ఇంటి వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళందరినీ బాగు చేశాడు. ఓకేనా? ఇక్కడ రెండవది మన పని ఇంకా ఏముందంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరి కొద్దికి వచ్చినో వారు దైవములు అంటున్నాడు కదా. ఇప్పుడు దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని మాటలు మనం మాట్లాడుతుంటే మనం మనుషులకి ఏమై ఉంటాం? దైవములు. మన మనుషులకి ఏమై ఉంటాం? దైవములు. కనుక దైవములు చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. లూకా సువార్త
యోహాను యొద్దకు ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. దేవుని వాక్యం యోహాను యొద్దకు వచ్చింది కనుకనే యోహాను ఏమై ఉన్నాడు? ప్రవక్తగా, ప్రజలకు దైవముగా ఉంటాడు. కనుక మన దగ్గరికి ఏమి రావాలి? దేవుని వాక్యము రావాలి. కనుక దేవుని వాక్యంతో మనం నింపబడాలి. ఆ వాక్యాన్ని పట్టుకున్న వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. యోహాను ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. కనుక దేవుని వాక్యం ఉన్నప్పుడే మనము లోకానికి ఏమై ఉంటామంటే దైవములుగా ఉంటాము. దైవములుగా ఉంటాము అంటే మరలా చెప్తున్నా, దేవుళ్ళు కాము. దేవుడు అనేది ఏంటంటే సుప్రీం. దేవుడు అంటే ఏంటి? సుప్రీం. ఆయనకంటే ఎక్కువ ఎవరు కూడా లేరు. ఆయన చేయగలిగినంతా ఆయనకి నచ్చిందంతా ఆయన చేసుకుంటాడు. కానీ మనం ఏంటంటే మనకు ఏ అధికారం ఇవ్వబడుతుందో అదే చేస్తాం. మనకి ఏం పనిచ్చాడు దేవుడు? దైవుని స్థానంలో ఉండి ప్రవక్తలుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అలాగే ఇంకేమిచ్చాడు? వాక్యమును, ఆయన వాక్యం మనకిచ్చి ఆ వాక్యమును ప్రకటించడానికి మనకిచ్చాడు. అంటే ఆ దైవములుగా ఉండి మనం ఏం చేయాలంటే, ఒకటి ప్రార్థించాలి, రెండు వాక్యాన్ని ప్రకటించాలి. ఇంకా మీకు బాగా కన్ఫర్మ్ అవడానికి ఇంకో మాట చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయము 1వ వచనం. కాగా చూడండి, ఇదిగో నిన్ను ఫరోకు ఎవరు చెప్పారు మాట? Then the Lord said to Moses, see, I have made you like God to Pharaoh. అర్థమైందా? ఏం చెప్తున్నాడు దేవుడు మోషేకు? నిన్ను నేను ఫరోకు దేవుడిగా నియమించాను. దేవుడిగా ఉండండి. దేవుని మాటలన్నీ ఫరోకు తెలియచేయాలి. కనుక మనందరి జీవితాల్లోని కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ఆధిక్యత, ఆ పని మనం తెలుసుకుంటే మన జీవన విధానం ఏమవుతుందంటే మార్పు చేసుకుంటాం. నేను అలా ఉండకూడదు. నా పని ఏంటి? నన్ను దేవుడు ప్రవక్తగా చేశాడు. నన్ను దేవుడు దైవముగా పిలుస్తున్నాడు. మనం దైవములుగా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఇప్పుడు అర్జెంటుగా మిమ్మల్ని పిఎం మోడీ గారు వస్తున్నారని మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఆ మోడీ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆ స్టేజ్ అంతా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని ఆయన స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయండి అని మిమ్మల్ని మీకు చెప్పారండి. మీరు ఏమవుతారు చెప్పండి? అప్పుడు ఆ రోజు వైజాగ్లో ఆయన ఉన్నంతసేపు కూడా మీరే ఆయన ఏం చేయాలి? గైడ్ చేయాలి. ఆయన చెప్పిన మాటలు చెప్పాలి, ఆయనకు ట్రాన్స్లేట్ చేయాలి అని కానీ, లేకపోతే ఆ ప్రోగ్రామ్ని ప్రిసైడ్ చేయాలని కానీ చెప్తే ఏమవుతారు? ఎంత ప్రిపేర్ అవుతారు కదా, ఎంత ఆనందం అయిపోద్దో. మన ఆ జీవన విధానం వెంటనే మనం ఏం చేస్తాం? మనకున్న వస్త్రాలు కానీ మనకున్నవన్నీ అంటే మంచి మంచివన్నీ తీసుకొని ఎవరితో ఉండబోతున్నాం? మోడీ గారితో ఒక రోజంతా ఉండి ఏం చేయాలి? ఆయన షెడ్యూల్ అంతా మేము ఇక్కడ చూడాలి. దేవుని యొక్క షెడ్యూల్ అంతా మనం భూమి మీద చేయాలి. దేవుడు చెప్పినవన్నీ కూడా. ఫరోకు నువ్వేమవుతావు? దేవుడిగా ఉండాలి. అంటే ఫరోను మోసే సృష్టించలేదు, ఆయన సృష్టికర్త. కానీ కొంత అధికారం మోషేకు ఇచ్చాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 31 చూడండి. 31వ వచనం. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును, మరియు ప్రవక్తల ఆత్మలు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరో ఒక వ్యక్తి కోసం చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి కొరింథీలోని సంఘం అంతటి కూడా చెప్తున్నాడు. ప్రవక్తల ఆత్మలు దేవుని ఆత్మ చేత నింపబడి వారందరి కోసం కూడా చెప్తున్నాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. గనుక మన పని ఏంటంటే మనము దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది దేవుని పని చేయడానికి. కనుక మరలా నిర్గమాకాండంకి వెళ్దాం. కనుక వాళ్ళ ఉద్దేశము దేవుని
ఉద్దేశం వారి పట్ల ఏమైందంటే, మీరు నాకేమై ఉండాలి, యాజక రూపకమైన రాజ్యముగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి. దేవుడు ఎన్ని చెప్పినా ఏం చేయాలన్నా మనం పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. మన పరిశుద్ధతను మనం ఏం చేయాలి, పరిశుద్ధ జనము. మనం ఇదే మాటను అక్కడ కూడా చూసాం. ఎక్కడ, పేతురు పత్రికలో కూడా చూసాం. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజుకు లేని యాజక సమూహమును, పరిశుద్ధ జనము అన్న మాటను చూసాం. ఇక్కడ కూడా పరిశుద్ధ, దేవుడు ఎన్ని చెప్పినా ఏం చేసినా పరిశుద్ధంగా మనం ఉంటేనే నెరవేరుతాయి. అర్థమవుతుంది కదా. మనం దేవుడు ప్రవక్తలని చెప్పాడు, దైవములని చెప్పాడు, ఇంకేం చెప్పాడు, యాజకులని చెప్పాడు. ఇన్ని చెప్పినా మధ్యలో ఏముండాలి, మనకి పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కనుక దేవుడు అటువంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఉద్దేశం మన ద్వారా ఏమవుతుంది, నెరవేరుతుంది. కానీ ఇశ్రాయేలీయులు మాటి మాటికి ఏమయ్యేవారు, గడిచిన దినాల్లో కూర్చోం, దేవుని మీదే సనుక్కునేవారు, ప్రవక్తల మీద సనుక్కునేవారు. చివరికి పాపంలో కూడా వాళ్ళు పడిపోయారు. కనుక దేవుని ఉద్దేశం వాళ్ళ ద్వారా నెరవేరలేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఇదే హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, వాళ్ళు పడిపోయినట్లుగా మనం పడిపోకూడదు. ఏమంటాడు, కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, వారు పడిపోయినట్లుగా మీరు పడిపోకూడదని చెప్పి నేను మీకు ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాను అంటాడు. వాళ్ళు సనుక్కొని చనిపోయారు, వాళ్ళు పాపం చేసి చనిపోయారు, వాళ్ళు చాలామంది వ్యభిచరించి చనిపోయారు, వాళ్ళు చాలామంది విగ్రహారాధికులైన చనిపోయారు. ఎలా చనిపోయారో అవన్నీ కూడా చెప్తాడు అక్కడ. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. వాళ్ళు అరణ్యంలోంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, మేఘం క్రింద ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆత్మ అనుభవంలో ఉన్నారు, మంచి ఆహారం తిన్నారు, ఆత్మీయ ఆహారం తిన్నారు అన్నీ చెప్పి 6వ వచనం చూడండి. వారు ఆశించిన ప్రకారము 5వ వచనం కూడా చూడమ్మా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇంకా మన పని ఏంటంటే, మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎవరికి ఇష్టలుగా జీవించాలి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని, ఎందుకు వారు అరణ్యంలో చనిపోయారంటే, చెడ్డ వాటిని వాళ్ళు ఏం చేశారట, ఆశించారు. చెడ్డ వాటిని వాళ్ళు, కనుక మన ఆశలు దేవుని యొక్క చిత్తంలోంచి మనల్ని తీసుకెళ్ళిపోయే ఆశలు ఉండకూడదు. దేవుని వాక్యం చదివేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళ యొక్క ఆశలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. దేవునికి దూరం అయిపోతున్నప్పుడు మన ఆశలు ఏమవుతాయంటే లోకానుసారమైన ఆశలు వస్తాయి, దేవునికి ఇష్టం లేని ఆశలు వస్తాయి. నాకేమైనా లేదు, నా ఇది ఆశ. దేవుని కూడా అడుగుతాడు, ప్రభువా నా ఆశ, నా ఇది ఆశ, నువ్వు తీర్చాలి ప్రభువా అంట. మనము మన ఆశలు దేవుడు తీర్చాలనుకుంటాం, కానీ మనం ఎందుకున్నాం, దేవుని ఆశలు తీర్చాలి. చాలామందికి ఇది తెలియదు. చిన్నపిల్లలకి ఆశలు మీరు ఏం చేస్తారు, తల్లిదండ్రులు. ఇప్పుడు పెద్ద అయ్యాక పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రుల యొక్క ఆశలను తీర్చాలి. మీ మమ్మీ నవ్వుకుంటున్నారు చూడు, నువ్వు పెద్ద అయిపోయావు, బాగా చెప్తున్నారు, బాగా చెప్పండి అనుకుంటారు. కనుక మనం పెద్దయ్యాక దేవుని ఆశలను తీర్చాలి. అర్థమైంది కదా. మోషే పెద్దవాడు అవగానే ఏం చేశాడు, ఇశ్రాయేలు యొక్క బాధను చూశాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తులు పెడుతున్న బాధను చూశాడు. కనుక పెద్దవారమయ్యేసరికి దేవుని యొక్క భారంతో మనం నింపబడాలి. కనుక వారు చెడ్డవాటిని ఆశించారు కనుక వాళ్ళ అరణ్యములు ఏమైపోయారట, చనిపోయారు. వాళ్ళు ఏంటి, తినుట, త్రాగుట, కూర్చుండుట, ఆడుట. వాళ్ళు ఏం చేశారట, 7వ వచనము, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆరుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. పైవన్నీ కూడా విగ్రహారాధనే. ఏంటి, తినుట మరి రోజు తింటాం లేదా, తినాలి. తినకపోతే ఏమవుతాం, నీరసం వస్తుంది, చచ్చిపోం. ఒక పూట తినకపోతే ఎక్కడ చచ్చిపోతాం, 3 పూటలు తినపోయినా చచ్చిపోం, కాకపోతే నీరసం అవుతాం. ఓకేనా.
అయితే తినుట మనకేమవ్వకూడదు, విగ్రహారాధనగా మారకూడదు. వాళ్ళు ఒక బొమ్మను చేసుకొని దాని ముందు తిని త్రాగి నాట్యము చేస్తూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారు. వారి వల్లే మీరు విగ్రహారాధికులై ఉండకూడదు. దాని తర్వాత వారి వల్లే మీరు వ్యభిచరింపకూడదు, ప్రభువుని శోధింపకూడదు, సనగకూడదు. ఇవన్నీ ఉన్నాయి అందులో 10వ వచనం వరకు కూడా. కనుక 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ కూడా. మనం వాక్యం ఎందుకు చదువుతామంటే బుద్ధి తెచ్చుకోవాలి. కొంతమందికి ఏం చెప్తారంటే పడిపోయిన తర్వాత ఏమవుతారు, బుద్ధి వచ్చింది అంటారు. ఏంటి, బండి మీద పడిపోయారు, బుద్ధి వచ్చింది నాకు బాగా అంటారు. లేకపోతే ఇంకోటి ఏదో అయిన తర్వాత ఏమంటారు, బుద్ధి వచ్చింది. లేఖనాలు చదివి బుద్ధి తెచ్చుకోవాలి మనం. అర్థమైందా? లేఖనాలు చదివి ఏం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. బైబిల్ చదువుతూ వారి జీవితంలో వాళ్ళు ఇలా జీవించారు, అందుకే కదా వారి జీవితంలో ఇలా జరిగింది అని మనం ఏం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అది రైట్ వే, బుద్ధి తెచ్చుకోవడం. ఇంకొక వే ఉంటుంది. ఎలాగా? బుద్ధి వచ్చినట్లుగా ఏం చేస్తారు, కర్ర పట్టుకొని బుద్ధి చెప్తే బుద్ధి వచ్చినప్పుడు వచ్చిందా అని కొడతారు కదా, వచ్చిందా బుద్ధి. రెండో వే అది. అర్థమవుతుంది కదా. మనకి ఏ వే కావాలి, మొదటి వే, అది మనం చూస్ చేసుకోవాలి. మనకి ఎలా బుద్ధి రాకపోతే దేవుడు ఎలా చెప్తాడు, ఇంకోలా బుద్ధి చెప్తాడు. అర్థమైంది కదా. కనుక మనం ఎలా బుద్ధి తెచ్చుకోవాలంటే వాక్యం చదివి బుద్ధి తెచ్చుకోవాలి. వాక్యం చదివి బుద్ధి, అమ్మో దేవుడు వారు ఇలా ప్రవర్తిస్తే ఇలా చేశాడు కదా, కనుక మనలో ఏముండకూడదు, అలాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు మనం చేయకూడదు అని బుద్ధి తెచ్చుకోవాలి. కనుక మనలో ప్రతి ఒక్కరూ కూడా అలాంటి బుద్ధిని కలిగి ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేశారు, వాళ్ళు నెరవేర్చలేదు. ఎవరు నెరవేర్చారు? లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. భూమి మీద ఉన్నటువంటి ఇద్దరు దేవుని ఉద్దేశాలను నెరవేర్చారని బైబిల్లో రాయబడింది. ఇంకా బాగా చెప్పండి అమ్మ, ఆ ఫ్యాన్. భూమి మీద ఉన్నటువంటి ఇద్దరు గురించి వారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఇంతకుముందు చెప్పాను, మర్చిపోయారు మీరు. పదవ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. యేసు ప్రభు గురించి ఏమని రాయబడిందంటే దేవుని ఉద్దేశం, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. కనుక యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చాడంటే దేవుని ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చారు. ఆయన భూమి మీద వేరే ఎజెండా ఏమి కూడా లేదు, దేవుని ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చారు యేసు ప్రభు గురించి. రెండవది అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. ఏముంది? ఎవరి గురించి? దావీదు గురించి. ఏమనుంది? నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవుని యొక్క బిడ్డలు దావీదుని గురించి అందుకే దేవుడు చాలా సంతోషించాడు కదా. దావీదు గురించి దేవుడు చాలా సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. మన గురించి కూడా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే దేవుని ఉద్దేశాన్ని
నెరవేర్చాలి. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఎప్పుడు నెరవేర్చుతాము, ఎలా నెరవేరుస్తామంటే వాక్యం చదవడం. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను ఈరోజు? మనం పరిశుద్ధమైన జనము, రాజులైన యాజక సమూహము. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తుంది? దేవునికి మనం ఒక రాజ్యముగాను, ఆయనకు యాజకులుగాను దేవుడు మనలను చేసుకున్నాడు. అంటే యాజకులుగా మనం జీవించాలి, దేవునికి ఒక రాజ్యముగా మనము జీవించాలి. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అంటే మనల్ని చూసినప్పుడు మనుషులకు అర్థం అవ్వాలి. అలాగే యాజకులుగా మనం ఉండాలి, ప్రవక్తలుగా మనం ఉండాలి. అబ్రహాం ప్రవక్తగా ఉన్నాడు, మోషే మధ్యవర్తిగా ఉన్నాడు, అబ్రహాము మధ్యవర్తిగా పనిచేశాడు. కనుక మన జీవితాల్లో మనము కూడా ఏం చేయాలి? ప్రవక్తలుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి, దేవుని యొక్క పని చేసేవారంగా ఉండాలి. ఎలా చేయగలుగుతామంటే దేవుని వాక్యము మనం ప్రతిదినము చదవడం ద్వారా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని చూపిస్తుంది. చాలాసార్లు మనం నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడుగుతాం దేవుని. భక్తులు, ప్రవక్తలు, దైవజనులు ఏం చెప్తారంటే ఆల్రెడీ రాయబడినటువంటి దేవుని ఉద్దేశం మనం చేయకపోతే కొత్తగా దేవుని ఉద్దేశం ఏంటో నీకు చెప్పడం. రాయబడినటువంటి దేవుని వాక్యంలోనే దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. ఇది మనం చేస్తున్నప్పుడు మనకు ఒక 4 రోడ్ల జంక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఫ్రంట్కి వెళ్ళాలా మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగితే చెప్తాడు. మనం ఆల్రెడీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని ఏ విషయంలో కూడా చేయకపోతే దేవుడు అలాంటి జంక్షన్కి వచ్చేసరికి దేవుడు ఏం మాట్లాడు. సౌలుతో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఏం చేశాడు? మాట్లాడడం మానేశాడు. కనుక ఎందుకు మానేశాడు? దేవుడు సౌలుతో మాట్లాడేవాడు, ప్రవక్తలను పంపించి మాట్లాడాడు. ఏం చేయలేదు? వినలేదు. ఇంకా ఏమైపోయాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మారిపోయాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడని తెలుసు సౌలుకి. దావీదును దేవుడు ఎన్నుకున్నాడని తెలుసు, కానీ ఏం చేయాలనుకుంటున్నాడు? దావీదును చంపేయాలనుకుంటున్నాడు. ఇంకా ఏమైపోయాడు? పూర్తిగా తన మనస్సాక్షి పూర్తిగా చచ్చిపోయింది. దేవుడు ఎన్నుకున్నాడని తెలుసు కూడా అతను చంపేయాలనుకుంటున్నాడంటే ఏమయ్యాడు? సొంత కుమారుడే ఏమన్నాడు తెలుసా? నువ్వు రాజు అవుతావు అన్నాడు. యోనాతాను ఏమన్నాడు దావీదు గురించి? నువ్వు రాజు అవుతావు, నీ దగ్గర నేను నీకు సహాయకుడిని అవుతాను అన్నాడు. రాజకుమారుడు ఏమంటాడు? ఎవరైనా రాజు తర్వాత నేనే రాజుని అంటాడు. కానీ ఏమన్నాడు దావీదుని? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహాయకుడిని అవుతాను అన్నాడు. అంటే అందరికీ ఏం తెలుసు? దావీదును దేవుడు ఎన్నుకున్నాడని అందరికీ తెలుసు. సౌలుకు కూడా తెలుసా తెలీదా? అందుకే ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. ఏమైపోయాడు ఇప్పుడు? తన మనస్సాక్షి ఏమైపోయింది? కఠినమైపోయింది, చచ్చిపోయింది. కనుకనే ఇక దేవుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారని చెప్పి ప్రార్థన చేసినా, దైవజనులను అడిగినా ఏం చేయట్లేదు దేవుడు? మాట్లాడలేదు. క్రైస్తవులకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ్ళల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా అంటే దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మనలోంచి మనకే దేవుడు ఏం చేస్తాడు? అనేక విషయాలను తెలియచేస్తాడు. మన ఆలోచనల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు గొప్ప సంతోషం కలుగుతుంది. దేవుడు ఎప్పుడు మాట్లాడు? దేవుని చిత్తం తెలిసి కూడా దానికి మన హృదయాలు కఠినపరుచుకొని వ్యతిరేకంగా వెళ్ళామనుకోండి, ఇక దేవుడు ఏం చేయడు? మాట్లాడు. ఇక అంత భయంకరమైన స్థితి ఇంకేమీ ఉండదు. దాన్ని భక్తుడు ఏం రాశారంటే దేవుడే అన్నాడు. ఏంటి తెలుసా దాని గురించి? 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 15వ వచనం. సౌలుకి ఏమైందట? కృప లేదు సౌలు జీవితంలో. నేను ఒకసారి ఆ వాక్యం చదువుతున్నప్పుడు చాలా భయం వేసింది. సౌలుకు కృప లేదు. ఏం పోగొట్టుకున్నాడు సౌలు? కృప పోగొట్టుకున్నాడు. నేను ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు
ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశారు. కృప పోగొట్టుకున్నాడు. కృప ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కృప పోగొట్టుకోవడం అనేది చాలా భయంకరమైన విషయం అన్నమాట. సౌలు తన జీవితంలో దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. నిన్ను స్థాపించుటకే నేను కొట్టువేసిన సౌలునకు నా కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. నా కృప దొరకదు. ఇంకా సౌలుకి ఏం దొరకట్లేదు? దేవుని కృప దొరకదు. దేవుడు ఏంటి? కృపామేడు, కరుణ వాత్సల్యము గలవాడు. కానీ సౌలుకు మాత్రం ఆ కృప, అతడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెయ్యాలి కదా, దేవుడు ఆ మాత్రం చేయడా, లేకపోతే దేవుడు ఈ విషయంలో ఎందుకు కలుగు చేసుకోవట్లేదంటే దేవుడు ఏం మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదంటే ఆయన కృప ఆ వ్యక్తికి ఏమైంది? దూరమైంది. కృప మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? దేవుని చిత్తాన్ని నేను ఎంత పశ్చాత్తాపడగలిగితే, దేవుడు కృప కలిగిన వాడే. పశ్చాత్తాపడి ప్రభువును వెతికి ప్రభు సన్నిధిలో నువ్వు మరలా నాతో మాట్లాడేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళని ఆగిపోయి ఉంటే కృప సంపాదించుకోవచ్చేమో, కానీ బయటకు వచ్చి వాదించి అవి చేసి ఇవి చేస్తే కృప పొందుకోలేము. కృప సౌలుకి ఏమైపోయింది? దూరం అయిపోయింది. కానీ నీకు నేను ఆ కృపను దూరము చెయ్యను అంటున్నాడు. నీకు నేను, ఎవరికి? దావీదు గురించి చెప్తున్నాడు. నేను నీకు నా కృపను దూరము చెయ్యను. ఎందుకు అంటే దావీదుకున్న లక్షణం ఏంటంటే దావీదుకు పశ్చాత్తాపడడం తెలుసు. దావీదుకి ఏం తెలుసు? పశ్చాత్తాపడడం తెలుసు. ప్రభువును బ్రతిమలాడుకోవడం తెలుసు. కొంతమంది ప్రభువును బ్రతిమలాడుకోవడం రాదు. కొంతమందికి ప్రెస్టేజ్. ఏంటి? ప్రెస్టేజ్. ఎవరి దగ్గర ప్రెస్టేజ్ అని ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర ప్రెస్టేజ్ ఉండకూడదు. సాగిలు పడిపోయి దేవుని కృపను ఏం చేయాలి? వేడుకోవాలి. అందుకే కృపకు వేడుకుని వారిలో నేను ఆనందించువాడను అన్నాడు. నిన్న చదువుకున్నాం కదా, కృప కొరకు వేడుకుని వారిలో, కృప కొరకు కనిపెట్టుకున్న వారిలో. పాటలో కృప కొరకు, కృపకు వేడు వారిలో ఆనందించు వాడని. వాక్యంలో ఏముందంటే కృప కొరకు కనిపెట్టుకున్న వారిలో దేవుడు ఆనందించేవాడు. కనుక మన జీవితాల్లో ప్రతిదినము ఆయన గుమ్మముని యొద్ద కాచుకొని ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ, ఆయన ఉపదేశము కొరకు కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. కనుక ఇశ్రాయేలు అందరూ కూడా ఆ కృపను ఏం చేశారు? పోగొట్టుకున్నారు. అరణ్యంలో ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలు, కొత్త నిబంధనలు ఇవన్నీ మనకు ఎందుకు రాశారంటే మనకు బుద్ధి కలుగుటకే రాశారు. ఏం కలుగుటకు? బుద్ధి కలుగుటకు. ఇప్పుడు ఇవి తెలిసి కూడా మనం కృప పోగొట్టుకుంటే సౌలుకు కృప దూరమైనట్టుగా మనకు ఏమవుతుంది? కృప దూరం అవుతుంది. కృప దూరం అయిపోతే ఇంకెవరు వచ్చి ఏం ప్రార్థన చేసినా ఏమవుతుంది? సౌలు దినాల్లో కూడా యాజకులు ప్రవక్తలు ఉండుంటారు కదా, వారు వచ్చి ప్రార్థించుంటారు కదా, ఏమవుతుంది? ఇక ఏమి దేవుడు చేయడు. ఎందుకంటే కృప ఉంటేనే మన జీవితాల్లో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. సౌలు కృపను పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలీలు కూడా ఏం చేసుకున్నారు? దేవుని కృపను పోగొట్టుకున్నారు. కనుక అరణ్యంలో ఏమైపోయారు? ఇంకా చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? వారి పిల్లలు, అంటే అరణ్యంలో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, దేవుడు ఎవరితోనైతే నిబంధన చేశాడో వాళ్ళందరూ చనిపోయారు. దేవుడు ఆ కొత్త జనరేషన్ని దేవుడు తీసుకొచ్చాడు. అందుకే వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక మునుపు యెహోషువతో దేవుడు చెప్పాడు, వీళ్ళందరికీ మరలా ఏం చేయాలి? సున్నతి చేయించాలి అని చెప్పాడు. అది ఆ ప్లేస్ గిల్గాల్ అనుకుంటాను. ఓకేనా? కనుక గిల్గాల్ కాదు, గీలాదేమో, అయితే గిల్గాలో. కనుక ఆ ప్రాంతంకి వచ్చేసరికి దేవుడు వాళ్ళందరికీ కూడా మరలా ఆ యవనస్తులందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? సున్నతి చేయించమని చెప్పాడు. కనుక గిల్గాలు మాట యెహోషువ గ్రంథంలో ఉంటుందన్నమాట, 5వ అధ్యాయం 9వ వచనం. కనుక మన జీవితాల్లో మనం అందరం కూడా కృపను కాపాడుకుంటూ దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంటే కృప వెంబడి కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రవక్తలుగా ఉండాలి, యాజకులుగా ఉండాలి, దైవములుగా ఉండాలి. దైవములు అంటే ఏంటి? మనం దేవుళ్ళం కాము. అది అలంకారిక భాష దేవుడు వాడాడు. మోషే ఫరోకు దేవుడు అంటే ఫరోకి వెళ్ళి ఆజ్ఞాపించేవాడు కదా, ఫరోకి వెళ్ళి చెప్పేవాడు దేవుడు ఏం చెప్పాడు. అది ఎవరికి దేవుని వాక్యం వస్తుందో వాళ్ళే దైవములు. అంటే దేవుని వాక్యం మనలోకి రావాలి.
మనం వాటిని పొందుకోవాలి. ఆ పొందుకున్న వాక్యాన్ని ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించాలి. అది దైవములు అంటే. కనుక దేవునిలో ఉన్నటువంటి ఒక భాగం అన్నమాట అది. దేవుడు ఫుల్ గాడ్, ఆయన క్యాపిటల్ వాడాడు అక్కడ, గాడ్. మనకేంటి స్మాల్ లెటర్ వాడాడు. అంటే మనం చిన్న దైవములు అంటే కొన్ని కొన్ని అన్నమాట. మనలో ఉన్న లక్షణాలు కొన్ని అలాగా, దేవునిలో ఉన్న లక్షణాలు కొన్ని మనం కలిగి ఉండడం. ప్రవక్తలుగాను, యాజకులుగాను, ఇంకేంటి దైవములుగాను ఉండి భూమి మీద పనిచేయాలి. ఇవన్నీ చేయాలన్నా పరిశుద్ధ జీవితం కావాలి. టు బి కంటిన్యూడ్ టుమారో. కొన్ని ఇంక మిగతా విషయాలు రేపు చెప్తా. ఓకేనా? మనల్ని దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడు. ఆధిక్యతను మనం పోగొట్టుకోకూడదు. సామాన్య జనులంగా మనం ఆలోచించకూడదు. మనము దేవునికి ఒక రాజ్యము, దేవునికి యాజకులమై ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన మంచి ఆధిక్యతను బట్టి, యేసుక్రీస్తు తన రక్తము చేత మనలను విమోచించి, మనల్ని సంపాదించి, తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు. ప్రభా, ఎంత గొప్ప మాట. మేము అనేక సార్లు మేము నీ రాజ్యమని, మేము నీకు యాజకులమని, మనుషులకు దేవునికి మధ్యవర్తులమని దేవా మేము అసలు ఆలోచించలేదు. మా జీవితాలు మా కొరకే మేము జీవిస్తున్నాము. మేము ఆశీర్వదింపబడడం కాదు, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు. అబ్రహాముని ఎలాగైతే పిలిచారో, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని, నీ మూలముగా భూమి మీద ఉన్న వంశములన్నీ, ప్రజలందరినీ మీరు ఆశీర్వదిస్తానని అబ్రహాంతో చెప్పారు. దేవా, మా ద్వారా కూడా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా నువ్వు రక్షించే దేవుడు ప్రభా. దేవా, మమ్మల్ని మేము ప్రత్యేకించుకోవడానికి సహాయం చేయండి. దేవా, పరిశుద్ధ జనముగా తండ్రి, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవా, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసేవారముగా మేమందరం ఉండాలి ప్రభా. సంఘంలో ఉన్నవారు అందరూ కూడా, దేవుని ఎరిగిన వారు అందరూ కూడా, రక్షణ పొందిన వారు అందరూ కూడా ఈ అవగాహనలోనికి రావడానికి సహాయం చేయండి. ఇశ్రాయేలు ప్రభా, వారు ఈ అవగాహనలో లేరు. నువ్వు మాట్లాడినప్పటికీ ప్రభా, నీ మాటలు గ్రహించక దేవా బుద్ధిహీనులై, దేవా స్వార్థపూరితులై తండ్రి, తిండిపోతులై నాయన వారు అరణ్యములో మరణించారు. ప్రభు, మాకు సహాయం చేయండి నాయన. మేమందరమును కూడా తండ్రి దేవా, నీ ఉద్దేశములను నెరవేర్చే నాయన బిడ్డలముగా మమ్మల్ని అందరినీ ఆయన దీవించమని, నీ వాక్కును మాకు దయచేయమని, నీ వాక్యం యొక్క ప్రత్యక్షతను మాకు దయచేయమని. యోహాను యొద్దకు వాక్యం వచ్చినప్పుడు ప్రభా నాయన దేవా, అతడు జనములకు ప్రవక్తగా ఎలాగున్నాడో ప్రభా, మాకును నీ వాక్కును దయచేయండి. దేవా, ఎలాగ అబ్రహాము ప్రవక్త అయి అబీమెలెకు ఇంటి వారు అందరి కొరకు, అతని దాసీలందరి కొరకు ఎలాగైతే ప్రార్థించాడో, మేమును కూడా ప్రార్థించే కృప దయచేయండి ప్రభా. మధ్యవర్తులుగా ఉండే కృప మాకు దయచేయండి. నీ ఆత్మతో నింపండి దేవా. కొద్దిమందిగా ఉన్నప్పటికీ ప్రభా ఆయన అనేక విషయాల గురించి ఆయన నీ బిడ్డలు ప్రార్థించారు ప్రభా. భారముతో ప్రార్థించారు. నీ కార్యములు జరిగించండి, సంఘములో జరిగించండి, ప్రతి కుటుంబంలో జరిగించండి ప్రభా. నాయన ప్రతి కుటుంబంలో ఆత్మకార్యము జరిగించండి ప్రభా. బంధకాల్లో నుంచి, శాపాల్లో నుంచి ప్రభా, ప్రతి విధమైనటువంటి నాయన తండ్రి దుష్టత్వంలో నుంచి నీ బిడలైన వారు అందరినీ విడిపించండి ప్రభా. దేవా, దేవుని భయముతో ప్రజలు నింపండి ప్రభా. మందిరంలోనికి వస్తున్నప్పుడు ప్రభా, బలమైన నీ వాక్కు చేత తాకబడాలి ప్రభా, ఒప్పింపచేయబడాలి ప్రభా. పరిశుద్ధ ఆత్మ చేత ఒప్పింపజేయబడాలి, సరిచేయబడాలి, సాగిలిపడాలి ప్రభా. మారు మనసు పొందాలి నాయనా తండ్రి, ఫలించాలి ప్రభా. రేపు దినపు ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో మీరు ఉండండి ప్రభా. మా మధ్యలో నీ ఆత్మను ఉంచండి ప్రభా. దేవా, మరి ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి ప్రభా. దేవా, ఏ ఒక్కరూ ఎక్కడ బలహీనలు కాకుండా సహాయం చేయండి ప్రభా. అందరికీ నీ కృపా కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభా, పరిశుద్ధాత్ముడా సహాయం చేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి తిరిగి వెళ్తుంటారుగా నీ కాపుదల దయచేయమని కోరుతూ, మళ్ళా మేము కలుసుకునేంత వరకు నీ కృప మా అందరికీ తోడుగా ఉంచమని నాయన ఎబెనెజర్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయనకున్న ప్రతి నిరశక్తిని, బలహీనతను
బీపీ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా రావడానికి సహాయం చేయండి. లీలాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇగో వివాహాలు నాయన తండ్రి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను ప్రత్యేకంగా మరి ద్రాక్ష వివాహం కూడా మరి ఖాయమైంది ప్రభా. నాయన తండ్రి పనులన్నిటిలో నాయన వారికి సహాయం చేయండి. పింకీ వివాహం విషయంలో కూడా మీరు సహాయం చేయండి. సమాధానము దయచేయ ప్రభా. నాయన దైవ నాయన తండ్రి కృప సమాధానంతో వివాహములు జరుగుటకు సహాయం చేయండి. దుష్టుడు ఎటువంటి గలిబిలి చేయకుండా ప్రభా దుష్ట కార్యములన్నీ కూడా మీరు లయపరచండి. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మీ కృపాస్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.